హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. హిందూ న్యూస్ పేపర్లో ప్రొఫైల్స్ అనే ఎడిషన్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని నుంచి డైరెక్ట్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఇంప్రూవ్స్ యువర్ కాంప్రహెండింగ్ ఎబిలిటీ. మన అండర్స్టాండింగ్ ఎబిలిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది కొన్ని ఎగ్జామ్స్లో. బికాస్ చాలా మటుకు ఎగ్జామ్స్లో, కొన్ని ఎగ్జామ్స్లో కాదు, ఆర్టికల్స్ని అర్థం చేసుకుని వాడు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా కామన్ అయిపోయింది. లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ మధ్యకాలంలో పాన్ మోడీ అనే పేరు మోడీ పేరు కంటే ఎక్కువ వింటున్నాం మనం. ఎందుకంటే క్లుప్తంగా చెప్తాను, ఒక ఐడియా ఇస్తాను. ఎందుకంటే కొంతమందికి అసలు ఏం జరుగుతోంది తమిళనాడులో అని తెలియకపోవచ్చు. వాళ్ళ కోసం ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇస్తాను. ఏం లేదమ్మా, తమిళనాడులో గవర్నమెంట్‌కి, గవర్నర్‌కి గొడవ అయిపోతుంది. ఆఫ్‌కోర్స్ ఊరుకోండి సార్, ఇది ప్రతి స్టేట్‌లోనూ జరిగేది గదా! అంటే తమిళనాడులో మరీ ఎక్కువ జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ ఎవరంటే రవి. అలాగే తమిళనాడులో రూలింగ్ పార్టీ డీఎంకే పార్టీలో ఉన్న కొంతమంది మెంబర్స్ పాన్‌మూడి లాంటి వారికి అస్సలు పడట్లేదు. అంటే జనరల్‌గా గొడవలవుతాయి, బయట పడరు. డిప్లొమసీగా ఉంటారు. బట్ తమిళనాడులో బయట పడిపోతున్నారు. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్దాం. ద డీఎంకే లీడర్ రీ-ఇండక్షన్ ఇంటూ తమిళనాడు క్యాబినెట్ ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ స్టేడ్ హిస్ కన్విక్షన్ ఇన్ ఎ డిస్‌ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్ సా టెన్షన్స్ రైజ్ బిట్వీన్ గవర్నర్ అండ్ గవర్నమెంట్. యాక్చువల్‌గా కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాలి. మీకు రూలింగ్ పార్టీ డీఎంకేలో ఉన్న ఒక కీలక వ్యక్తి ఎవరంటే ఈ పాన్‌ముడి అనే వ్యక్తి తమిళనాడులో. ఈ పాన్‌ముడి అనే వ్యక్తి మీద యాక్చువల్‌గా కొన్ని కేసులు పెట్టారు కొంతమంది. కరప్షన్ చార్జెస్ అవ్వచ్చు, లేకపోతే డిస్‌ప్రపోర్షనేట్ అసెట్స్ అవ్వచ్చని. ఇతన్ని, ఇతని వైఫ్‌ని కూడా అరెస్ట్ చేయమని జెప్పి కోర్ట్ చెప్పింది. ఎప్పుడైతే అలా చెప్పిందో అందరూ భయపడ్డారు. అయితే అలా చెప్పిన కొంతకాలానికే మళ్ళీ సుప్రీం కోర్ట్ ఏమందంటే అరెస్ట్ చెయ్యొద్దు. స్టే ఇచ్చింది సుప్రీం కోర్ట్. అయితే ఇతన్ని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఏం చేశారంటే ఇతన్ని అసెంబ్లీకి రాకుండా గవర్నర్ ఆర్డర్ ఇచ్చారు. మరిప్పుడు సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చిన తర్వాత గవర్నర్ ఏం చేయాలి? ఇతన్ని మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకోవాలి కదా! కానీ తీసుకోలేదు. తీసుకోపోవడం వల్ల కంటెంప్ట్ ఆఫ్ కోర్టే గదా! అప్పుడు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ జస్ట్ ఒక 1 ఆర్ 2 డేస్ బ్యాక్ ఈ తమిళనాడు గవర్నర్ రవి మీద చాలా సీరియస్‌గా కామెంట్స్ చేశారు. "రవి, మీరు కోర్టు ధిక్కరణ చేస్తున్నారు. మీరు గవర్నర్ అన్న విషయం మర్చిపోకండి. మేము ఇతని మీద స్టే ఇచ్చాం. అంటే ఇతని అరెస్ట్ మీద స్టే ఇచ్చాం. అంటే అర్థం ఏంటి? ఇతను తప్పు చేయలేదు, చేశాడు అని మేము ఇంకా చెప్పలేదు. కాబట్టి మీరు మీ బాధ్యతలు చెయ్యండి" అని రవికి మొట్టికాయలేసాడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే రవికి తమిళనాడు గవర్నర్ మీద సుప్రీం కోర్ట్ సీరియస్‌గా మొట్టికాయలేసిందో, అప్పుడు వెంటనే రవి ఏం చేశాడు? మళ్ళీ అతన్ని తమిళనాడు క్యాబినెట్‌కి తిరిగి తీసుకున్నాడు. రీఇండక్షన్. ఇది యాక్చువల్‌గా జరిగిన స్టోరీ. అర్థమైందా? ఇప్పుడు దాన్ని బట్టి మీరు మ్యాటర్‌లోకి కానీ వెళ్ళినట్టయితే ఇదిగోండి. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. నేను ప్రతి సెంటెన్స్‌ని కూడా సింపుల్‌గా తెలుగులో అందరికి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెల్ తమిళనాడు గవర్నర్ రవి staged a walkout to protest the resolution that sought to retain the portion of his customary address that he skipped. Higher Education Minister Ponmudi alone could be seen making a gesture. Get lost. సార్ అర్థం అవ్వలేదు సార్ అంటారా? ఇది అర్థం అవ్వాలంటే సెంటెన్స్ మళ్ళీ చదవండి. యాక్చువల్‌గా రీసెంట్‌గా ఏమైందంటే, మన రవి ఉన్నాడు కదా! తమిళనాడు గవర్నరు. స్టేజ్డ్ ఏ వాకౌట్. వాకౌట్ చేశాడు. దేనికి? టు ప్రొటెస్ట్ ద రిజల్యూషన్ దట్ సాట్ టు రిటైన్ ద పోర్షన్ ఆఫ్ హిస్ కస్టమరీ అడ్రెస్. అర్థం కాలేదు సార్ అంటే ఏం లేదమ్మా. మీకు ఎవరైనా కూడా గవర్నరు అసెంబ్లీకి వెళ్లి ఏం చేయాలి? కస్టమరీ అడ్రెస్ చేస్తారు. అంటే వాళ్ళొక పేపర్ ఇస్తారు. ఆ పేపర్‌లో ఉన్న మ్యాటర్ చదువుతారు. అవునా కాదా? అయితే ఎప్పుడైనా కొత్తగా గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పుడు గాని, లేకపోతే కొత్త వాళ్ళొచ్చినప్పుడు గాని, లేదంటే మళ్ళీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు గాని, గవర్నర్ ఏం చేస్తారంటే వెల్కమ్ చెప్పి అందరికీ కూడా ఒక పేపర్‌లో ఉన్న మ్యాటర్ చదువుతారు. రవి ఏం చేశాడంటే రీసెంట్‌గా అతనికి పేపర్ ఇస్తే, ఆ పేపర్‌లో ఉన్న మ్యాటరు ఉన్నది ఉన్నట్టు చదవలేదు. అతనేమన్నాడంటే, "నాకిది నచ్చలేదు. ఇందులో కొన్ని లైన్స్ మరీ ఓవర్‌గా ఉన్నాయి. తమిళనాడులో రూలింగ్ పార్టీని మరీ పొగడాల్సిన పని నాకు లేదని" ఓపెన్‌గా చెప్పేసాడు. అది చాలా సెన్సేషనల్ న్యూస్ అయింది. జనరల్‌గా గవర్నర్ చదివే మ్యాటర్‌లో 90% రూలింగ్ పార్టీని పొగుడుతూ మ్యాటర్ రాస్తారు. అది ఇంక మనం ఏం చేయలేం. అది ఎవరు కాదనలేదు. కానీ రవి మాత్రం ఏమన్నాడు? "నేను ఆ మ్యాటర్ చదవను" అన్నాడు. అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. లేదు, లేదు, ఆ కస్టమరీ అడ్రెస్ జరగాల్సిందే అని. అప్పుడు కోపమొచ్చి రవి ఏం చేశాడంటే స్కిప్ చేసేసాడు. వాకౌట్ చేసాడు.
ఈ టోటల్ మ్యాటర్‌లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన పాన్ముడి చాలా యారగెంట్‌గా బిహేవ్ చేశాడు. అంటే ఎవ్వరు కూడా తగ్గలేదు. అటు గవర్నరు తగ్గలేదు, పాన్ముడి కూడా తగ్గలేదనమాట. ఇట్ వాస్ జాన్యువరి 2023. పాన్ముడి వాస్ నాట్ ఇన్ ది అసెంబ్లీ వెన్ ద గవర్నర్ రిఫ్యూజ్డ్ టు రీడ్ ఇట్ కస్టమరీ అడ్రెస్ ఇన్ 2024. మీకు అర్థమవుతుందా? సో, పాన్ముడి లేడు ఆ టైంలో అసెంబ్లీలో. హీ హాడ్ ఆల్రెడీ బీన్ డివెస్టెడ్ ఆఫ్ హిస్ పోర్ట్‌ఫోలియోస్ ఆఫ్టర్ ద మద్రాస్ హైకోర్ట్ సెంటెన్స్డ్ హిమ్ అండ్ హిస్ వైఫ్ ఫర్ 3 ఇయర్స్. చెప్పాను గుర్తుందా? అతను అరెస్ట్ చేయమని చెప్పేసి మద్రాస్ హైకోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. అతన్ని, అతని వైఫ్‌ని కూడా. డిస్‌ప్రపోర్షనేట్ అసెట్ కేస్ కింద. అయితే it looked as if the ongoing tussle between Tamil Nadu government and governor became a పర్సనల్ బ్యాటిల్ బిట్వీన్ పాన్ముడి అండ్ రవి. ఓ రకంగా చూస్తే తమిళనాడు ఎలా ఉందంటే గవర్నమెంట్‌కి, గవర్నర్‌కి గొడవలా లేదు. వ్యక్తిగత గొడవల్లా ఉన్నాయి. రవికి, పాన్ముడికి పర్సనల్ బ్యాటిల్‌లా ఉంది. రవికేమో పాన్ముడి పడదు. పాన్ముడికేమో రవి అంటే పడదు. నెక్స్ట్. ద గవర్నర్ రిఫ్యూజ్డ్ టు స్వేర్ హిమ్ ఇన్ ఈవెన్ ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ స్టేడ్ ద కన్విక్షన్. గుర్తుందా? నేను ఇందాక ఏం చెప్పాను? సుప్రీం కోర్టు పాన్ముడి అరెస్ట్‌కి స్టే ఇచ్చింది. అప్పుడు రవి ఏం చేయాలి? అతన్ని తీసుకోవాలి కదా! అతని చేత ప్రమాణ స్వీకారం చేయించాలి కదా! కానీ చేయించలేదు. నేను చేయనని చెప్పాడు రవి. గవర్నర్ రిలక్టెంట్‌లీ డిడ్ ఇట్ ఆన్ మార్చ్ 22. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దిగొచ్చాడు చివరికి. మన చంద్రచూడ్. దిగొచ్చి ఏమన్నాడు? నాన్న రవి, నువ్వు సుప్రీం కోర్ట్‌ని అవమానిస్తున్నావు అన్నాడు. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ అంత మాట అన్నాడో ఇంకా రవికి తప్పలేదు. అప్పుడేం చేశాడు? అతన్ని మళ్ళీ తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకున్నాడు. ప్రమాణ స్వీకారం చేయించాల్సొచ్చింది. ఇప్పుడు ఒకసారి ఎవరి రవి? ఎవరి పాన్ముడి చూద్దామా? ముందు మనం పాన్ముడి గురించి మాడుకోవాలి. రవి గురించి ఏముంటుంది? అతను తమిళనాడు గవర్నర్. మెయిన్‌గా మనం మాడుకోవాల్సింది పాన్ముడి. ఏంటి పాన్ముడి కథ అంటే అతను చాలా ఫేమస్ పర్సన్ అని చెప్పాను. ఎందుకంత ఫేమసో తెలుసా? 'ద్రవిడియన్ మూవ్‌మెంట్' అనే బుక్ మీద 'బ్లాక్ మూవ్‌మెంట్' అనే బుక్‌ని రవియే రాసాడు. అంతేకాకుండా పాన్ముడి పెరియార్‌కి భక్తుడు. ఇంకా చెప్పాలంటే పెరియార్ ఎవరు? 'ద్రవిడియన్ మూవ్‌మెంట్' ఫౌండరు. అదే విధంగా ఈ పాన్ముడి ఎవరంటే ఈస్ ఎ స్టూడెంట్ ఆఫ్ అన్నమలై యూనివర్సిటీ. అంటే పాన్ముడి కూడా ఏం తక్కువోడు కాదు. చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అంతేకాకుండా ద్రవిడియన్ మూవ్‌మెంట్‌కి, కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్‌కి చాలా యాక్టివ్‌గా ఫైట్ చేశాడు ఆ టైంలో. అంతేకాకుండా పాన్ముడి వాస్ ఎ సెక్రటరీ ఆఫ్ ద ద్రవిడ మన్నార్ కజగం ఇన్ ద యూనివర్సిటీ. సో, అతను సెక్రటరీ. యూనివర్సిటీ స్థాయి నుంచే ఒక నాయకుడిగా ఉన్నాడు. ఒక ఉద్యమకారుడిగా ఉన్నాడు. ఎవడు? మన పాన్ముడి అనే వ్యక్తి. ఇప్పుడు మనకి రైజ్ టు ప్రామినెన్స్ అంటే పాన్ముడి బాగా పాపులర్ అయ్యాడు. ఎప్పుడు చూడండి. యాస్ ఎ కాలేజ్ టీచర్ హి వర్క్డ్ ఇన్ విల్లుపురం అండ్ కుంభకోణం కాలేజెస్ అండ్ ఫంక్షన్డ్ యాస్ ఎ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అంటే అతను టీచింగ్ ప్రొఫెషన్‌లో కూడా వచ్చాడనమాట. టీచర్‌గా పనిచేశాడనమాట. సిన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కుడ్ నాట్ బికమ్ మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాలిటిక్స్‌లోకి రాకూడదు అని తెలుసు కదా! మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికి కూడా అదుంది. అందుకే ఏమన్నాడు? యాస్ ఎ కాలేజ్ టీచర్ హి వర్క్డ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ యాస్ ఎ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇదొక రేషనలిస్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. సిన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కుడ్ నాట్ బికమ్ మెంబర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. అతను డైరెక్ట్‌గా పొలిటికల్ పార్టీలోకి అప్పటికి రాలేడు. ఎందుకు? ఆల్రెడీ అతను ప్రొఫెషన్‌లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి అతను రాకూడదనమాట. తర్వాత ఏమన్నాడు చూడండి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. When a speaker who was supposed to participate in a meeting organized on the occasion of the birthday of కరుణానిధి. కరుణానిధి బర్త్‌డే జరిగినప్పుడు యాక్చువల్‌గా స్పీకర్ రావాలి. ఆ మీటింగ్‌కి రావాలి. ఆ సెలబ్రేషన్‌కి రావాలి. కానీ రాలేదు. స్పీకర్ రాలేదు. పాన్ముడి ఫిల్డ్ ద స్లాట్ అండ్ ఎంథ్రాల్ ద ఆడియన్స్. యాక్చువల్‌గా స్పీకరొచ్చి మాట్లాడాలి. స్పీకర్ రావాల్సిన సందర్భంలో రాకపోతే, పాన్ముడి స్పీకర్ పాత్ర పోషించాడట. అది చాలామందికి నచ్చిందట. అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అని జెప్పేసి చాలామంది పాన్ముడిని అప్రిషియేట్ చేశారట అప్పట్లోనే. అదొక సెన్సేషనల్ సిట్యుయేషన్ అట. ద ఈవెంట్ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ ద పార్టీ హైకమాండ్. అప్పటినుంచి కూడా పాన్ముడి చాలా పాపులర్ ఫిగర్ లాగా మారిపోయాడట. అంటే స్పీకర్ రాలేదు ఏం చేయాలని కంగారు పడుతుంటే, ఇతను ఏమన్నాడంటే, స్పీకర్ వస్తే అంత రాకపోతే అంత నేనున్నాను కదా! అని జెప్పేసి ఒక్కసారిగా ముందుకొచ్చాడనమాట. ఓకేనా? పాన్ముడి నౌ ఏ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ తిరుకోవిలూరు. ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ హిస్ కెరియర్ యాస్ లెజిస్లేటర్ ఫ్రమ్ ద కాన్స్టిట్యుయెన్సీ. సో, తిరుకోవిలూర్ అనే ప్రదేశం తిరుకోవిలూర్ అనే కాన్స్టిట్యుయెన్సీ నుంచి అతను సిట్టింగ్ మినిస్టర్ కింద ఉన్నాడనమాట.
ఎప్పటినుంచో అతని కాన్స్టిట్యుయెన్సీకి అతను చాలా పాజిటివ్ ఇమేజ్ అయితే కలిగి ఉన్నాడు. అంత ఫేమస్ పర్సనాలిటీ పాన్ముడి. He started contesting from the 1980s but took his first victory in 1989 after the demise of రామచంద్రన్. మన ఎంజీఆర్ చనిపోయినాక ఇతను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. 1980స్‌లో మొదలుపెట్టిన ఎమ్మెల్యే అవ్వడానికి ఇతనికి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయితే పట్టిందనమాట. నెక్స్ట్ ద డీఎంకే వన్ ది ఎలక్షన్స్ యాస్ దేర్ వర్ మల్టీ కార్నర్డ్ కాంటెస్ట్స్ అండ్ ద అన్నా డీఎంకే వెంట్ టు పోల్స్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ జానకి. ద విడో ఆఫ్ ఎంజీఆర్ అండ్ జయలలిత. ఇదంతా కూడా తమిళనాడు ఇంటర్నల్ పాలిటిక్స్‌కి సంబంధించి ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా అతని పార్టీ కొంత వీక్ అయింది కదా! ఆ టైంలో వీళ్ళందరూ కూడా డెవలప్ అయ్యారన్నమాట. డీఎంకే పార్టీ అప్పుడు బాగా డెవలప్ అయింది. మిస్టర్ కరుణానిధి హూ అలోకేటెడ్ బర్త్స్ ఫర్ ఆహ్, దురైమురుగం అండ్ వీరపండి మెంబర్స్ ఆఫ్ ద 1 ఇయర్ కమిటీ వాంటెడ్ టు ఆఫర్ ఎ బర్త్ ఫర్ ద ఇదంతా కూడా పెద్దగా మనం ఫోకస్ తీసుకోవాల్సిన పని లేదు. జస్ట్ అవి తమిళనాడులో ఏ ఏ పార్టీలు ఎవరెవరికి అప్పట్లో సీట్లొచ్చాయి. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ చెప్పొచ్చేదేంటి? ఆ టైంలో పానుముడి వాక్యూమ్‌ని ఫిల్ చేశాడు. అది చెప్పాలనుకుంటున్నాడు. అంటే ఏదైతే పార్టీలో అప్పట్లో కొంత గ్యాప్ వచ్చిందో, ఆ గ్యాప్‌ని పాన్‌ముడి చాలా బలంగా ఫిలప్ చేశాడట. హిస్ ఎలివేషన్ యాస్ ఎ మినిస్టర్ ఆల్సో విట్నెస్ హిస్ రైజ్ ఇన్ ద పార్టీ. సో, పాన్‌ముడి నెమ్మదిగా మినిస్టర్ స్థాయికెళ్ళిపోయాడు. పార్టీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్‌గా మారిపోయాడు. హి ఆల్వేస్ ఫౌండ్ ఎ బర్త్ ఇన్ ది సబ్సిక్వెంట్ డీఎంకే గవర్నమెంట్స్ లెడ్ బై కరుణానిధి అండ్ స్టాలిన్. తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు మారినా, రోజుకి పాన్‌ముడి యొక్క పాపులారిటీ మాత్రం చాలా బాగా పెరిగిందట. హి వాస్ అరెస్టెడ్ వెన్ జయలలిత వాస్ ద సీఎం ఆఫ్టర్ హి ఎంటర్డ్ తమిళనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోడౌన్స్ ఇన్ 2021 టు ప్రూవ్ థట్ ద ఈక్వాలిటీ ఆఫ్ రైస్ మెంట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ రైస్ మెంట్ ఫర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాస్ ఆఫ్ పూర్ క్వాలిటీ. మనం ఇంతసేపు ఎవరి గురించి మాట్లాడుకున్నాం చెప్పండి? పాన్ మూడీ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పాన్ మూడీ అనే వ్యక్తిని జయలలిత సీఎం అయినప్పుడు అరెస్ట్ చేసిందంట. ఎందుకంటే ఇతను అప్పట్లో 2001లో ఒక ఉద్యమం చేశాడు. రైస్ క్వాలిటీ బాలేదు. పేదవాళ్ళకు మీరు అన్యాయం చేస్తున్నారు అని. అప్పట్లో ఇతను అరెస్ట్ కూడా అయ్యాడు. అంటే ఇదంతా ఎందుకు తెలియాలంటే పాన్ మూడీ అనే పర్సన్ ఎంత పాపులరో మనందరం కూడా తెలుసుకోవాలి. The rise of strong second line leaders such as Duraimurgam, Ponmudi, Veerapandi, and K.N. Nehru had forced Stalin to take a decision against offering positions for their sons in the youth wing of the party. మీకు అర్థమైందా? వీళ్ళందరూ కూడా ఎంత పవర్‌ఫుల్ అంటే హైరార్కీ కూడా భయపడిందంట. అంటే వారసత్వ రాజకీయాలు కూడా ఆగిపోయాయి. వీళ్ళంత పవర్‌ఫుల్ లీడర్స్‌గా ఎదిగారనమాట. మిస్టర్ స్టాలిన్ ఆల్సో బైఫర్కేటెడ్ అండ్ ట్రైఫర్కేటెడ్ ద పార్టీస్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ టు క్లిప్ ద వింగ్స్ ఆఫ్ ద సెకండ్ లైన్ లీడర్స్. స్టాలిన్ ఫస్ట్ లైన్ అనుకోండి. వీళ్ళందరూ కూడా సెకండ్ లైన్ లీడర్స్ లాగా మారిపోయారనమాట. అంత పవర్‌ఫుల్ పొజిషన్స్‌లోకి వీళ్ళందరూ కూడా ఎదిగారనమాట. But eventually, he had to reverse his stand and award seats to the wards of these leaders. Ponmudi is known for his outbursts అండ్ ఇంపేషెన్స్ విత్ ద పార్టీ వర్కర్స్. ఇంతసేపు పాన్ముడి గురించి మనం పాజిటివ్‌గా మాట్లాడుకున్నాం. కానీ పాన్ముడి గురించి కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే పాన్ముడికి కొంచెం షార్ట్ టెంపర్డ్ నేచర్ ఉందని అందరికీ తెలుసట. అతను పార్టీ వర్కర్స్ మీద కూడా కొన్నిసార్లు సీరియస్ అవుతాడట. బట్ హిస్ క్లోజ్ అసోసియేట్స్ సే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ ఫెకేడ్. He will always ensure that the requests of party workers are fulfilled, even though he would have behaved rudely when they had approached him. కానీ ఎక్కువ మంది చెప్పేదేంటంటే, అతను బయటకి భోళా శంకరుడిలాగా కోపంగా ఉంటాడు. కానీ ఎవరికి ఏ మాటిచ్చినా ఎప్పుడు కూడా మర్చిపోడు. చేయాల్సిన డ్యూటీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేస్తాడని అతని మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ మాత్రం బలంగా ఉందట. తర్వాత చూడండి. హౌ డు యూ ఎక్స్‌ప్లెయిన్ హిస్ విక్టరీస్ ఇన్ ఎలక్షన్స్? ఆస్క్డ్ ఎ క్లోజ్ అసోసియేట్. సరే ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా! పాన్‌ముడి మరి ఎలక్షన్స్‌లో గెలుస్తాడా? గెలిచాడా? ఏంటి? అతని పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? డిస్పైట్ హిస్ క్లౌట్, హి వాస్ నాట్ ఏబుల్ టు గెట్ ద కల్లకురిచి లోక్‌సభ సీట్ ఫర్ హిస్ సన్ గౌతమ్. ఇంత పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా ఉన్న పాన్‌ముడి అతని కొడుక్కి కూడా ఎంపీ సీట్ ఇప్పించుకోలేక ఫెయిల్ అయ్యాడట. సో, ఇతనెంత పవర్‌ఫుల్ అయినా కూడా అతను వాళ్ళ అబ్బాయికి ఎంపీ సీట్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యాడట. అలా అని ఫెయిల్ అయ్యాడు అని ఇక్కడ రాసారు. బట్ మనం అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే పాలిటిక్స్‌లో ఇంటర్నల్‌గా జరిగే డీలింగ్స్ మనకి తెలీదు కదా! హిస్ రీఇండక్షన్ మే ఇన్‌ఫ్యూజ్ ది ఎనర్జీ హి రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్. ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్ట్ మొట్టికాయలు వేసిన తర్వాత మన తమిళనాడు గవర్నర్ రవి ఇతన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్ల ఒకసారిగా అతనికి ఎనర్జీ అయితే వస్తుంది. అతనంటే ఎవరు? రవియా? పాన్‌ముడియా? పాన్‌ముడి.
బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ఔట్‌కమ్ ఆఫ్ ద లోక్‌సభ పోల్స్. మేబీ రానున్న రోజుల్లో లోక్‌సభ రిజల్ట్ బట్టి కొన్ని చేంజెస్ అయితే జరగొచ్చు. ద డీఎంకే ఈవెన్ ఇఫ్ ఇట్ మేక్స్ ఎ మార్క్ ఇన్ తమిళనాడు విల్ బి అట్ ద మెర్సీ ఆఫ్ ద బీజేపీ ఇఫ్ ఇట్ ఎమర్జెస్ విక్టోరియస్ ఎట్ ద నేషనల్ లెవెల్. అర్థమైందా? ఇన్ని కబుర్లు చెప్పాడు ఇంతసేపు కూడా. పవన్ మోడీ అంత పెద్ద తోపు, పవన్ మోడీ ఇంత పెద్ద తోపు అని చాలా కబుర్లు చెప్పి చివర్లో ఒక్క సెంటెన్స్‌తో గాలి మొత్తం తీసేసాడు ఈ ఆర్టికల్ రాసినవాడు. ఏమన్నాడంటే, ఎన్ని చెప్పినా కూడా ఒకవేళ గాని ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మళ్ళీ బీజేపీ మెజారిటీ గెలుపు కానీ పొందితే, డీఎంకే పార్టీ ఏమీ చేయలేదు. బీజేపీ చెప్పినట్టే చెయ్యాలి. అంటే చెప్పినట్టు చెయ్యాలి అంటే బీజేపీ ఆహ్, కంటే డీఎంకే పవర్‌ఫుల్ అయితే కాదు కదా! సో, బీజేపీకి అంత బలం కానీ మళ్ళీ వస్తే మాత్రం డీఎంకే అనుకున్నంత స్థాయిలో పవర్‌ఫుల్‌గా అయితే పనిచేయడం కష్టం అన్నాడు. అంటే మనం ఈ ఆర్టికల్ ద్వారా రెండే 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. వి హావ్ అండర్‌స్టూడ్ హౌ పవర్‌ఫుల్ మిస్టర్ పాన్‌మూడి ఈస్. నంబర్ 2 వి అండర్‌స్టూడ్ ద రీజన్స్ ఫర్ ద డిస్ప్యూట్ బిట్వీన్ రవి అండ్ పాన్‌మూడి. అయితే ఈ ఆర్టికల్‌లో పాన్‌మూడి ఎంత బలవంతుడో చెప్పాం గానీ, రవికి, పాన్‌మూడికి ఎందుకంత గొడవ? లేదు రవికి పాన్‌మూడి అంటే ఎక్కడ తెగింది? ఎక్కడ రిలేషన్ ఎఫెక్ట్ అయింది? అన్న విషయం మనకి రాయలేదు. మేబీ ఒకలా అనుకోవచ్చు. గవర్నర్ అయిన రవికి పాన్‌ముడి క్యారెక్టర్ నచ్చకపోయి ఉండొచ్చు. లేదు పాన్‌ముడికున్న బలానికి, అతనికున్న ఈగోకి రవి బిహేవియర్ ఇతనికి నచ్చకపోయి ఉండొచ్చు. అనేక రీజన్స్ ఉంటాయి. ఎవరి ఈగో లెవెల్స్ వాళ్ళకి ఉంటాయి. ఎవరి పొలిటికల్ రీజన్స్ వాళ్ళకి ఉంటాయి. బట్ ఏదేమైనా కూడా ఇండియాలో ఇప్పుడు తమిళనాడులో జరిగినట్టే ప్రతి స్టేట్‌లో కొట్టుకుంటున్నారు. గవర్నరు, గవర్నమెంటు రిలేషన్ సరిగ్గా లేదు. దాన్నే సెంటర్ స్టేట్ రిలేషన్‌షిప్ అని కూడా అంటూ ఉంటాము. మనం ఇండియన్ పాలిటీలో కూడా అదొక పెద్ద సబ్జెక్ట్ అది. పెద్ద టాపిక్ అది. సెంటర్, స్టేట్ మధ్యన రిలేషన్‌షిప్ కానీ, కోఆపరేటివ్ ఫెడరలిజం లేకపోతే ఎప్పటికైనా కూడా ఈ రక్కస్ తప్పదు. ఈ రచ్చ తప్పదు. ఒకసారి ఆర్టికల్ చూసారు, విన్నారు కాబట్టి ఈ న్యూస్ పేపర్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తాను. మీరొక్కసారి పాన్‌ముడీకి సంబంధించిన ఆర్టికల్ చదివేయండి. అదే విధంగా మీకు ఇంకొక ముఖ్యమైన ఆర్టికల్‌ని పరిచయం చేస్తాను ప్రొఫైల్స్‌లో. అరవింద్ కేజ్రీవాల్ మీద చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఇది కూడా వీలుంటే చదవండి. నాకు టైం ఉంటే నేనే ఈ అరవింద్ కేజ్రీవాల్ మీద వచ్చిన ఆర్టికల్ కూడా చదివి ఒకసారి మీ అందరికి అర్థమయ్యేలాగా నేనొక వీడియో డిజైన్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతం మాత్రం పాన్‌ముడీకి సంబంధించిన వీడియో కంప్లీట్ అయింది. మీరు కూడా పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని హ్యాపీగా ఆర్టికల్‌ని చదవండి. రిమెంబర్ న్యూస్ పేపర్ రీడింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.